మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఒక తండ్రి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వాళ్ళ కుమారుడిని తీసుకొచ్చాడు. కుమారుడికి బాగలేదని శిష్యులు ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు గద్దించగా ఆ కుర్రవాడికి పట్టిన దెయ్యం వెళ్ళిపోయింది. శిష్యులు అడిగారు, ప్రభు మేము ఎందుకు ఆ కార్యం చేయలేకపోయాం అని. అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట, ప్రార్థన వలననే సాధ్యమవుతుంది. కింద ఒక నెంబర్ ఇచ్చి అన్నారు, ఉపవాసము వలననే. ఈ రెండు కలిపి మనం ఇప్పుడు చెప్దాం. ఉపవాస ప్రార్థన వలననే ఈ విధమైనది వదిలిపోవుట సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకేదైనా అప్పు ఉందంటే ఎవరో ఒకరు ఆ అప్పు తీర్చగలరు. ఓ 10,000 అప్పు ఉంది, మీ బంధువులు ఎవరో ఒకరు, మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు దాని నుంచి నిన్ను విడిపించగలరు. నీకేదో అనారోగ్యం వచ్చింది, చిన్న హాస్పిటల్కి వెళ్ళావు, తగ్గల. పెద్ద హాస్పిటల్కి వెళ్తే తగ్గుద్ది. నీకున్న అనారోగ్యం నుండి నిన్ను విడిపించడానికి చాలామంది ఉన్నారు. నీకున్న ఆర్థిక సమస్యల నుంచి నీ బంధువుల్లో ప్రేమ కలిగిన వారు, నీ మీద అభిమానం కలిగిన వారు విడిపించటానికి ఉన్నారు. నీ మానసిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఎవరో ఒకరు ధైర్యం ఇచ్చి నిన్న మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకురాగలరు, నిన్ను విడిపించగలరు. కానీ దెయ్యానికి సంబంధించిన పనుల్లో కానీ మనం ఇరుక్కుపోతే, దెయ్యానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో మనం బందీలైపోతే దాని నుంచి మనల్ని ఎవరు విడిపించలేరు. మనం అటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నుండి, భయంకరమైన పరిస్థితిలో నుండి మనం విడుదల పొందాలంటే కేవలం ఉపవాస ప్రార్థనకు మాత్రమే ఆ శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో ఒక బలహీనత ఉంది. దానికోసం నేను ఒక తీర్మానం తీసుకొని ఒక 7 రోజులు ప్రభువా ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉంటాను. తెలుసు కదా మన కోసం కొంచెం ఫుడ్ బాగా ఇష్టపడతా అని. ఒక్క పూట ఉపవాసం ఉంటాను ప్రభువా, నాకు ఆ బలహీనత పోవాలని నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన రోజు ఎంత పెద్ద శోధన అంటే అండి, మా సీజ గడికి బాగాలేదు, పెద్ద అబ్బాయికి బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాలి. సీరియస్ కండిషన్లో ఉన్నాడు బాబు. ఫాస్టమ్ అన్నారు, మరి హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇంకేం ఫాస్టింగ్ చేయగలుగుతావు? ఆ డాక్టర్ అలాంటి వాడంటే ఉదయాన్నే వెళ్తే 3 గంటలకు పంపిస్తాడండి హాస్పిటల్ నుంచి. ముందే ఏదో క్యూ కట్టేసినట్టే, రేషన్ బళ్ళు క్యూ కడతా అలాగ ఉంటుంది బండి అక్కడ హాస్పిటల్లో. ఫుల్ రష్గా ఉంటుంది హాస్పిటల్. ఎలాగా లేట్ అయిపోద్ది కదండి, ఇంకెందుకంటే ఉపవాసం ఇప్పుడు చేయలేరు కదా మీరు, ఆయన తీసుకెళ్ళి ఆడితో పాటు ఇబ్బంది పడతారంటే నా మనసులో ఒక ప్రేరేపణ వస్తుంది. అంటే తెలుసా, నువ్వేమనుకున్నావు? పలానా శోధన జయించాలనుకున్నావు, పలానా తప్పిదం నుంచి బయట రావాలనుకున్నావు, పలానా బలహీనతను వదిలేయాలనుకున్నావు, నీ వల్ల అవ్వట్లేదు. దానికోసం ఉపవాస ప్రార్థన ఆయింట్మెంట్ మందని తెలిసింది, నువ్వు స్టార్ట్ చేద్దాం అనుకున్నావు, ఏదో రకంగా శోధన వచ్చింది. ఇప్పుడు చెయ్యకుండా కానీ నువ్వు ఈ రోజు కానీ మానేసావంటే రేపటి నుంచి చేద్దామని అనుకున్నావంటే అది సాధ్యమవుతావు. ఎన్ని కష్టం వచ్చినా ఇప్పుడే చెయ్యు అని నా మనసులో అనిపించగా, లేదు ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళిపోతాను, ఖాళీ దొరికినట్టు ప్రార్థన చేస్తాను, అంతే తప్ప నేనైతే ఫాస్టింగ్ మానని వెళ్ళిపోయానండి. హాస్పిటల్కి ప్రేయర్లో ఉన్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను, లైనే కదా కూర్చున్నాను, వాడికి పక్కన కూర్చోరని చెప్పాను, నేను అలా ప్రేయర్ చేసుకుంటున్నాను. అలాగా సోమవారం స్టార్ట్ చేశాను. అది సోమవారం హాస్పిటల్, మంగళవారం ఇంటికి వచ్చాం. సోమవారం మధ్యాహ్నం వచ్చాం, మంగళవారం రెస్ట్, బుధవారం హాస్పిటల్. బుధవారం నుంచి నేను శనివారం కదా, నిన్నటి వరకు హాస్పిటల్కే. ఇలా ఇంకొక 15 రోజులు సీజే గారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ప్రతిరోజు తీసుకెళ్ళాలి, నేనే తీసుకెళ్ళాలి, ఎవరు లేరు. కానీ ఈ వారం అంతట్లో నేను తీసుకున్నాను కదా, ప్రతిరోజు ఒక పూట ఉంటానని, ఆ ఒక్క పూట ఉండి ఆయన హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు ప్రేరే, హాస్పిటల్లో ఉంటున్నప్పుడు ప్రేరే, హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు ప్రేరే, వెళ్ళడానికి ముందు కొంచెం టైం ఉంటుంది, అప్పుడు కూడా ప్రేయర్లోనే ఉన్నానండి. మీరు నమ్మండి, నేను ఏ బలహీనత కోసం అయితే అడిగానో
నా ప్రభు దాంట్లో నాకు జయనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏ విషయంలో పడిపోతున్నానో, ఏ విషయంలో బలహీన పడిపోతున్నానో, ఏ విషయంలో ఓడిపోతున్నానని ప్రభుని అడిగాను. ఇంకెప్పుడు వాడకూడదు, ఎప్పుడు నేను నిలబడుతూనే ఉండాలని అడిగాను. టెస్ట్ చేశానండి వారం రోజుల తర్వాత. ఓకే, నేను అనుకుంటున్నాను కదా పడిపోతానని నేను టెస్ట్ చేసుకున్నాను. అలాంటి బలహీనత, అలాంటి ప్రతికూలత నా ముందు నిలబడిన, నా చెవికి వినబడిన, నా కంటికి కనిపిస్తున్న, నాకు ఏదో అసలు తెలియట్లే. మనకు సంబంధం లేదు కదా, మనం కంటితో చూడకూడదు కదా, చెవితో వినకూడదు కదా, మనం మాట్లాడకూడదు కదా, మనం ఆ స్థలానికి వెళ్ళకూడదు కదా, మనం అక్కడ ఉండకూడదు కదా అని నాకు అనిపిస్తా. నాకేం అనిపించట్లే, అది నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నాను నేను. ఇదంతా మీకు ఏం చెప్పానో తెలుసా? ఉపవాస ప్రార్థన మనలో దేవునికి విరుద్ధమైన వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తుంది. అవి మనలో నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీకు ఒక మాట చెప్తున్నాను, అదేంటంటే నువ్వు ఏ విధమైన బలహీనతలో ఉన్నావు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ చెవులు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? నీ నోరు నిన్ను అపవిత్రపరుస్తుందా? నీ దేహమే నిన్ను అపవిత్రపరుస్తుందా? నీ చేతిలో ఉన్న ఈ ఫోన్ వలన అపవిత్రం అయిపోతున్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన వలన అపవిత్రం అయిపోతున్నావా? అనుభవించి చెప్తున్నాను. ఉపవాసం ఉండి ఆ బలహీనత మీద ప్రార్థన అనే దాడి చెయ్యి. ప్రార్థన అని దాడి చేయి. సహాయం చేసే దేవుడు ఏ బలహీనతతో నీవు బందీ అయి ఉన్నావో ఆ కట్లన్నీ విప్పేస్తాడు. స్తోత్రం అందామా? హల్లెలూయా. ఆ కట్లన్నిటినీ విప్పిస్తాడు. మీకు ఒక మాట చెప్తాను. బంధించి 3 యవనస్తుల్ని అగ్నిలో వేశారు. రాజు చూస్తున్నప్పుడు ఎలా ఉన్నారు? బంధకాలు లేక అగ్నిలో తిరుగుతున్నారు. ఈ మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? నీ దేవుడు బంధకాలను తెంచే దేవుడు. నీ దేవుడు నీ బలహీనతల నుంచి నిన్ను తప్పించే దేవుడు. నీ దేవుడు సాతానుకు సంబంధించిన ఏ ఛాయలోనూ నువ్వు ఉండకూడదని కోరుకుంటున్నవాడు. నీవు ఒక్కసారి ప్రభువా నన్ను ఈ స్థితిలో నుంచి విడిపించు, నా చూపు పాడైపోతుంది ప్రభువా, నేను ఎంత చూడకూడదు అనుకున్నా చూస్తున్నాను. సీరియల్ పిచ్చోళ్ళు ఉన్నారు, సీరియల్ పిచ్చోళ్ళు. సినిమాల పిచ్చోళ్ళు ఉన్నారా, సినిమాల పిచ్చోళ్ళు. ఈ పిచ్చిలో తెలియకుండా మనల్ని ఇరికించి సులువుగా చిక్కులు పెట్టే పాపని ఉన్నారా? అది సాతాను గారు చేసే ప్లాన్ చెప్తాను చూడండి. మూవీ చూడం మనం, కానీ మూవీ ప్రమోషన్స్ చూస్తాం. మూవీస్ చూడం మనం, మూవీ రిలీజ్, ఆడియో రిలీజ్ చూస్తాం. మూవీస్ చూడం మనం, సక్సెస్ మీట్లు చూస్తాం. మన ఫీలింగ్ ఏంటి? అది చూడకూడదు, ఇదో అది ఇది ఒకటే. నీకు తెలియకుండా నిన్ను అందులో మిళితం చేస్తాడు. ఎంతసేపు అంతసేపు చూస్తాం మనం. నేను సినిమాలు చూడండి, నేను సినిమాలు చూడను, ఓన్లీ పాటలే. మరి అదే అందులో ఉంది ఏంటి? అదే అందులో ఉంది. ఇంత ముద్ద పులిసిపోయిందంట, ఇంత ముద్ద తీసేసి ఇంత ముద్ద తీసేసి ఈ పిండిలో కలిపామంట. ఇప్పుడు ముద్ద అంతా ఇదంతా ఏమవుద్ది? పులిసిపోద్ది కదయా. నువ్వు సినిమా చూస్తే ఏంటి, దాంట్లో పాట చూస్తే రెండు ఒకటే. మన కన్ను చాలా మట్టుకు డ్యామేజ్ అవుతుంది. మన చెవులు చెత్త ఎన్నో వింటాయి. నేను సినిమాలు చూడండి, ఓన్లీ పాటలే వింటాను. ఒక కుర్రాన్ని అడిగాను నేను, తమ్ముడు అవుతాడు, తమ్ముడు ఎంతసేపు ప్రార్థన చేస్తారా అన్నాను. 5 నిమిషాలు చెప్పాడు. ఇలాగన్నాడు ఫస్ట్. అంటే 5 గంటలా? అంత లేదురా మనకన్నాను. అంత లేదు నాకు కూడా, 5 నిమిషాలు అని చెప్పాడు. మరి ఏంట్రా, మరి మిగిలిన టైం ఏం చేస్తావు అంటే, ఏం చేస్తావన్నా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మూవీ పాటలు ఉంటాయి కదా, నువ్వు పోయావు, నన్ను వదిలేసావు, అలాంటి పాటలు ఎట్లా సారు. నేను కచ్చేల పాటలు విన్నాను, 23, 32, 46 నెంబర్లు చెప్తాను. అలాంటి పాటలు నేను బాగా డీప్గా వెళ్తారు, పాత ఉంటాయి కదా, అలాంటి మంచి మెలోడీస్ అవి వింటానంటే మౌనంగా ఎదగటాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటి స్టైల్లో ఉన్నవి. నువ్వు వెళ్ళిపోయావా ప్రియా, నువ్వు ఎప్పుడు వస్తావు ప్రియా, నా గుండెలు అయ్యా, ఇవి ఈ కావ్యాలతో ఉంటాయి. అలాంటివి వింటానని. ఏమైనా మరదలు గారు ఉన్నారంటే అచ్చి లవ్వుకి ఇవి మనం ఒంటికి పడదు అంట. మరి ఎందుకురా ఇవన్నీ? ఆడికి తెలియదు, సాతాను గడ అన్నాళ్ళు ఎదికించాడు. చెవి పాడవుతుంది. అది నీ బలహీనత. నీ కన్ను పాడవుతుంది, అది నీ బలహీనత అయిపోయింది. నీ పాదాలు ఎటు వెళ్తున్నాయి? ఏ చోట్ల ఎక్కువ ఉంటున్నాం మనం? అపహాసకులు ఉండే చోట ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం మనం. అక్కడ ఏంటి పని అండి మనకి? మనకి పని? కచ్చేలుగా మాట్లాడుకున్న యవ్వనస్తుల ద్వారా మనకి ఏంటి పని?
కచ్చేరిగా బూతులు మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు. తెలుసా మీకు? వీధుల్లో ఆడవాళ్ళు అంటారే, అరుగుల మీద కూర్చొని అడ్డమైన విషయాలు మాట్లాడుకుంటారు. పచ్చి బూతులు మాట్లాడుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. అందరూ కాదు, ఉన్నారు. అలాంటి చోట ఉండొద్దు. ఆ ఇరుగు పొరుల కోసం, ఈ ఇరుగు పొరుల కోసం తప్పుడు మాటలు మాట్లాడుకునే వాళ్ళతో మీకేంటి పని? నీ చెవు పాడైపోతుంది. ఇది నీ బలహీనత. విడుదల పొందాలని ఆశ ఎంతమందికి ఉంది? అందరికీ ఉంటుంది. నేను అట్లా చేయకూడదు, అలా చూడకూడదు, అలా వెళ్ళకూడదు. చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? అమ్మ నేను నేర్చుకుని నమ్ముకొని ఇలా చేయకూడదే, చేసేస్తున్నానే అనుకుంటాం, చేసేస్తాం. ఉంటాను ఈసారి నుంచి అనుకుంటాం, చేసేస్తాం. నువ్వు చేయకుండా ఉండాలి. అనుకుంటూ ఉండాలని ఉపయోగం లేదు. అది చేయకుండా ఉండాలంటే ఉపవాస ప్రార్థననే ఆ ఆయుధాన్ని వాడు. విజయం నీ సొంతం వద్దు. దేవునికి స్తోత్రం కలుగునాక. నేను అనుభవించి చెప్తున్నాను ఈ మాట. నేను అలా ఏ విషయం అదైతే ఫోకస్ చేసి ప్రేయర్ చేశాడో ప్రభు సహాయం చేయమని, అది నాకు దేవుడు సహాయం చేశాడు. అలా మీరు ప్రతి విషయం కోసం అడగండి, ప్రభు సహాయం చేస్తాడు. కాకపోతే ఉపవాసం ఉండి అడగండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం గుర్తించుకోండి, 1,000,000 శోధనలు వస్తాయి, 1,000,000 సమస్యలు వస్తాయి. అంతవరకు ఫోన్ చేయలేని వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. అంతవరకు రాని ఆపర్చునిటీస్ మనకు వస్తాయి. అంతవరకు లేని భయంకరమైన ఆకలి మనలో పుట్టుకొచ్చేస్తుంటుంది. మన కళ్ళ ముందు చికెన్ లెగ్ పీసులు, ఎగ్ ఆమ్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు. అదేటో మనం ఒంటరిగా చర్చిలో ఉంటామండి. చర్చి చుట్టుపక్కల ఐళ్ళు ఉండవు, వాసనలు మాత్రం వస్తుంటాయి. మసాలా వాసనలు, సాతానికటి మసాలా వాసనలు వస్తుంటాయి. మనకు బాగా వీక్ ఉంటుంది భోజనం. అందరికి ఒక్కొక్కటి వీక్ ఉంటుంది కదా. నాకు ఎగ్ పూరట అంటే భయంకరమైన పిచ్చి. అది ఆ వాసన వచ్చిందంటే ఎట్నే నా మనసు అంతా పోతాడు వైపు. అది బలహీనత నాది. నీవు ఎగ్గ పొరటు కాదు కదా, ఎగ్గ ఉడకరించి మసాలా చేయి. ఈసారి మాత్రం సాతాన్ని ఆట ఉడకవు అనుకున్నాను. దేవుడు నాకు సహాయం చేశాడు, ఆడిని ఉడికించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, ఉపవాసం ఉండండి, ప్రేయర్ చేయండి. ఏది వదిలిపోదో, ఏది మనుషులందరికీ వదిలించడం అసాధ్యమో, అది ఆ ఉపవాస ప్రార్థన వదిలిపోద్ది. నమ్మిన అందరూ గట్టిగా ఆమె చెప్పండి. అసలు నాకు బలహీనత లేదండి, నేను కడిగిన ముత్యం. నా అంత పరిస్థితులు ఎవరు లేరన్నా ఉన్నారు అక్కడ? ఎవరున్నారా? యేసు ప్రభు మీలో నేరం చేయనివాడు మొదట రాయండి అంటే అందరూ వెళ్ళిపోయారు కదా. అలాగే ఎవరు చేయట్లా అంటే అర్థం ఏంటి? నాలో మీలో అందరిలో ఏదో చిన్న చితుకో ఉన్నాయి. అవి ఉంటే ఆయన అంగీకరించడు. అవి ఉంటే మీరు 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 ఇప్పుడు తాగే వాటర్లో ఏదైనా మన 4 నలకలు ఉన్నాయి, తాగేతరా? పర్లేదు సార్ అంటారా? అబ్బే అస్సలు అవ్వదు. మార్చు. నువ్వు వాటర్ని అంగీకరించవు, మరి నిన్నెలా అంగీకరిస్తాడు దేవుడు? కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ ముడత, ఏ కలంకం, ఏ డాగు ఉందో అది దేవునికి నీకు వైరం. అది దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తుంది. కాబట్టి దాని నుంచి నువ్వు బయటకు రావడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం, ఎవరు ఎన్ని మార్గాలు చెప్పినా నాకు తెలిసిన ఒకే ఒక్క మార్గం, అనుభవించి చెప్తున్న మార్గం, ఉపవాస ప్రార్థన. పూట ఉండగలవా? పూటుండు. 2 పూటలు ఉండగలవా? 2 పూటలు ఉండు. రోజంతా ఉండగలవా? రోజంతా ఉండు. ఏ పాపాన్ని వదలాలన్నా, నేను అన్నానండి, టైడు, సర్పు, నిర్మల్, పూల రకాలు ఉంటాయి కదా, అన్ని పౌడర్లు కలిపేసి నీ చిన్న మరకనే పాపం ఉంది కదా, దాడి చేస్తే ఇటాంటి పోద్దు కదా. అది అలాంటిది ఉపవాస ప్రార్థన. ఏదో ఒక రకమైన పౌడర్ కాదు, అన్ని పౌడర్లతో కలిపి ఉన్నటువంటి బలమైన శక్తి అది. కాబట్టి ఉపవాసం ఉండి అందరూ మీ సమస్యల కోసం ప్రేయర్ చేసుకోండి, విడుదల పొందండి. ఆమేన్.